భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కాశెట్టి కుమార్ ఇంపాక్ట్ ఛానల్. మోడీ గారు ఒక సంచలనమైన వార్త పంపిండు. భారతదేశం మీదకి ఎవరు వచ్చినా ఊరుకునేది లేదు. ఇప్పుడు పాకిస్తాన్ ఉన్నా కానీ బంగ్లాదేశ్ ఉన్నా కానీ వాళ్ళు ఆల్ఖైదా ఉంటారు కదా, ఆల్ఖైదా వాళ్ళు ఈ వీళ్ళు మన పహల్గామ్ మీద దాడి చేసిన వాళ్ళు ఎవరైనా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను అప్పగిస్తే యుద్ధం ఆపేస్తా, లేకపోతే ఎక్కడ స్థావరాలన్నా కూడా మొన్న జరిగిన దాని 7 తారీఖు జరిగింది కదా, 22 ఏప్రిల్ మన దగ్గర 28 మందిని చంపేశారు. అది కులాల పేరు చెప్పుకుంటా మన మతాల పేరు చెప్పుకుంటూ చంపారు. అది పెద్ద వైరల్ అయిపోయింది ప్రపంచ దేశాల మొత్తం, 200 దేశాలు తెచ్చిపోయింది. భారతదేశం హిందూ దేశం, వాళ్ళు మంచి వాళ్ళ జోలి పోతే వాళ్ళు ఊకుండరు అని ఆల్రెడీ చెప్పేశాడు. మరి ఎవరు ట్రంప్ గారు అందరితో చెప్పిండు. మోడీ నా మిత్రుడు అని వాళ్ళు చెప్పిండ్రు. ఇంగ్లాండ్ ఆమె వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లేపేయండి అని ప్రతి ఒక్కరు అన్నారు. ఓపిక పట్టిండు. ఇప్పుడు కూడా ఉగ్రవాదులు ఎక్కడున్నా వాళ్ళ స్థావరాలు మాకు అప్పచెప్పండి, మేము యుద్ధం ఆపుతాం, లేకపోతే మళ్ళా సింధూరం అది స్టార్ట్ చేస్తారు. ఇటు నీళ్ళు ఆపుతాడు, అటు వాళ్ళకు మన వీటి మీద అన్నిటి మీద కూడా వాళ్ళు అన్ని ఆపేస్తారు. అన్ని ఆపేస్తే వాళ్ళకి ఏమైతుంది, తినటానికి తిండి ఉండదు, తాగటానికి నీళ్ళు ఉండయి, వాడు ముడ్డి కడుక్కుంటానికి కూడా పేపర్తో దుడుచుకోవాలి. ఇక నీళ్ళు 2 రోజులు తాగకుండా చచ్చిపోతారు. గాడుపు పంటలో ఫ్రీగా దొరుకుతుంది, గాడుపు వస్తుంది, అన్ని మన ప్రపంచంలో గాడుపు వస్తుంది, ఫ్రీగానే వస్తుంది. కానీ వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే కొద్ది రోజులు సైలెంట్ కొని మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. అలా ఇప్పుడు సముద్రంలో వాళ్ళు తిరుగుతున్నారట నావాలల్లా. ఏది పాకిస్తాన్ ఉన్న 25 మందిని గుర్తించుడట, దాని మీద చెప్తా ఉన్నాడు. అయితే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. మన శాటిలైట్ మనకు పంపిస్తూ ఉన్నది ఎక్కడేం జరిగేది. పాకిస్తాను కదలికలన్నీ మనకు శాటిలైట్ చూపెడతా ఉంది. మన పెద్ద పెద్ద మిసైల్స్ ఉన్నాయి అని వాళ్ళకి తెలిసిపోయింది, ప్రపంచ దేశాలు తెలిసిపోయింది. ఇప్పుడు ప్రపంచం మనకు ఆర్డర్ ఇస్తుంది మిసైల్ కానీ ప్రతి ఒక్కదానికి. అదే బ్రహ్మాస్త్రం, మోడీ గారు బ్రహ్మాస్త్రం సుదర్శన చక్రం మాకు పంపించండి, మీకు ముందుగా డబ్బులు పే చేస్తాం అని ఆలోచన కొద్ది వచ్చారు. ఇంకా చూడండి ఎట్లుందో అది ప్రపంచం. ఇది మొన్న జరిగింది మంచిదే, అది పోతే మన వాళ్ళు చచ్చిపోయారు, వాళ్ళ 300-400 మందిని వాళ్ళని చంపేసినాం. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల ఇంకొకసారి ఇటువంటి విషయాలు జరిగితే ఇక వాడు న్యూక్లియర్ అంటుండు కదా, వాడి మీదనే వేసేస్తాడు ఇవి కొంటపోయి కథం అని. ప్రపంచ పటం లేకుండా చేయాలని చాలా మంది అంటారు కదా, ఇప్పుడు జరుగుతుంది. చూడండి మీరు ఏం జరుగుతుందో. ఇంకా టైం ఉంది. ఇప్పుడు డిక్లేర్ చేసిండు, ఆయన న్యూస్లో పంపించేసిండు. పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలను మాకు అప్పచెప్పాడు, ఉగ్రవాదులు అప్పచెప్పండి, లేకపోతే మేమే అక్కడికి వచ్చి వాళ్ళ సంగతి చూస్తాం. సామాన్య ప్రజలను ఏమన్నాం, మేము పాకిస్తాన్లో ఏమన్నాం. ఉగ్రవాదం దాని మీద నూరి పోషించేటోళ్ళను స్కూల్లో పెట్టిరు వాళ్ళు. చిన్నపిల్లలకు అమ్మాయిలకు వేరే సెపరేటు, వీళ్ళకి వేరే సెపరేటు స్కూల్లో పెట్టిరు వాళ్ళు. ఉగ్రవాదం ఎట్లా తుపాకీ పెంచాలి, ఎవరిని చంపాలి, ఇదే పని వాళ్ళది. ఇక వాళ్ళు ఎవడుకుంటాడ. అప్పుడు త్రేతాయుగంలో రాముడు వచ్చి రాక్షసులను చంపినట్టు ఇప్పుడు మనకు మోడీ గారు వచ్చారు, అతను తుడిచిపెట్టని విడిచిపెట్టాను ఏమన్నా కానీ ఈ 2 నెలల్లో ఏం చేయాలని చేసేస్తాడు. జై శ్రీరామ్, జై హింద్.